హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ మోర్ డైలీ బ్లాగ్. మేమందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. మా మమ్మీ, మా పిల్లలు, మా వారు టెంపుల్కి వెళ్తున్నాం. మేము అడుగుప్పల్ టెంపుల్, అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ లాస్ట్ వీకే వెళ్ళాల్సింది, తిరణాలు ఉంది ఆ రోజు. బట్ ఆ రోజు కుదరలేదు. మా నాన్న ఈరోజు వెళ్దామని పోస్ట్ పోన్ చేశాడు. సో ఈరోజు అంతా వెళ్తున్నాం. చింతపల్లిలో సాయిబాబా టెంపుల్ ఎంతో ఫేమస్తో మనందరికీ తెలుసు. అంత ఫేమస్ అయిన టెంపుల్ని దర్శించుకోకుండా ఎలా వెళ్తాం? సో దర్శనం చేసుకోవడానికి సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. లేట్ అవుతుందని మేము దర్శనం చేసుకొని వచ్చేసాము. ఆ రోజు అక్కడ అన్నదానం కూడా ఉందంట, చాలా పబ్లిక్ ఉన్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, సాయిబాబా ఆయనే వచ్చి పడుకున్నట్టు, ఇక్కడ కూర్చున్నట్టు ఎంత బాగున్నాడో. మేము ఈ టెంపుల్కి ఇది సెకండ్ టైము. ఆ టెంపుల్ ఆనుకోనే పెద్ద రెస్టారెంట్ కూడా ఉంది, అన్నీ దొరుకుతాయి. ఫైనల్లీ టెంపుల్కి వచ్చేసాము 4 hours జర్నీ తర్వాత. టెంపుల్కి రాగానే ఫస్ట్ అయితే స్నానం చేసాము. మా అమ్మ పొంగల్ పెడుతుంది. అమ్మవారి తిరునాళ్ళు అయితే లాస్ట్ వీకే అయిపోయింది. ఇప్పుడు అమ్మవారిని ఊరేగిస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం ఫైనల్లీ అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము. మాకు చాలా ఫ్రీగా దర్శనం అయింది ఈవినింగ్ టైంలో. మార్నింగ్ నుంచి ఫుల్ రష్ ఉన్నారంట. అలా చూస్తుంటే అమ్మని మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా ఒకసారి చూసేయండి అమ్మని. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే చికెన్ తెచ్చుకొని వండుకొని తింటున్నాం. ఇక్కడ దర్శనం అయిపోయినాక ప్రశాంతంగా అలా వంట చేసుకొని అక్కడే తింటున్నాము. ఫ్యామిలీ అందరం కలిసి అలా సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత కలర్ఫుల్గా ఉంటుంది. బట్ ఈసారి మా సిస్టర్ మిస్ అయ్యారు. ఇంకా తినేసి అక్కడే పడుకుని పోయాము. ప్రతి ఇయర్ తిరునాళ్ళకి ఇక్కడికి వస్తాము. ఒకవేళ కుదరకపోతే నెక్స్ట్ సండే అయినా ప్లాన్ చేసుకుంటాం. ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి లేచాము స్టార్ట్ అవ్వాలని. ఇక్కడ మాలాగే చాలామంది నిద్ర చేస్తున్నారు. అలా నిద్ర చేస్తే మంచిదని నాన్న చెప్పారు. ఈ అమ్మవారి గురించి చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఈ అమ్మవారిని నమ్మిన వారికి కొంగు బంగారం చేసే తల్లి అంటారు కూడా. నాన్న కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, ఆయన ఇంకా లేవలేదు. సో ఇప్పుడు ఫైనల్లీ ఆయన వచ్చేసాడు. మేము స్టార్ట్ అవుతున్నాం. స్టార్ట్ అయ్యే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఆమె నామం పలుకుతూ గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేసి రిటర్న్ అయ్యాము. టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగా చేశారు. అమ్మవారి టెంపుల్ పక్కన నాగేంద్ర స్వామి పుట్టు ఉంటుంది. ఆ పుట్ట బ్యాక్ సైడు ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. కమాన్ అనమాట. వెళ్ళేటప్పుడు కుదరలేదు వీడియో తీయడానికి, అందుకే వచ్చేటప్పుడు తీస్తున్నాను. అండ్ నాగార్జున సాగర్ చూడండి లైట్స్తో ఎలా మెరిసిపోతుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.